క్రీస్తు పరిశుద్ధ నామమున చేరి వచ్చిన మీ అందరికీ మరి ఒకసారి నా నూతన సంవత్సర శుభాభివందనములు, శుభాశీస్సులు. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీబడి. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ఈ సమయంలో దేవుని వాక్యము చదువుదాము. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నానండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక. సో మన జీవితాలలో ఒక్కొక్కరి జీవితాలలో కూడా మరి ఎన్నెన్ని సంవత్సరాలు మనం ఈ భూమి మీద బ్రతికామో మనకి కాన్షియస్ వచ్చిన దగ్గర నుంచి మనకి తెలుసు కొత్త సంవత్సరం అని, కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టబడ్డామని కదా. అలాగే మరి మనమందరం కూడాను మన వయస్సులతో నిమిత్తం లేకుండానే అందరికీ కూడా నూతన సంవత్సరాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు కదా. అవును, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, సో పాత సంవత్సరంలో నుండి కొత్త సంవత్సరం అనే వెలుగులోనికి మనల్ని పిలుచుకున్న దేవుడు ఎందుకు పిలిచాడు, ఎందుకు బ్రతికించాడు అయ్యా అంటే, మరి ఇక్కడ వ్రాయబడిన మాట, మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను, అంటే ప్రభు అయిన దేవుడైన యేసుక్రీస్తు యొక్క అతిశయాలు, గుణములను, ఆయన స్వభావమును, ఆయన వ్యక్తిత్వమును, ఆయనను మనము ప్రచురము చేయు నిమిత్తము. మనం బతికింది ఎందుకు, మనం ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టింది ఎందుకు, ఆయనను మనము మనలో నుండి మన ద్వారా మరి ప్రతిబింబింప చేయడానికి, ఆయన గుణాలను, ఇది చాలా ప్రాముఖ్యమే. మరి మనం ఏం చూపించడానికి ఇంకా మనం ఇక్కడ బతుకున్నాం అంటే, మన పిల్లల్ని చూసుకోవడానికి, మనకు బాధ్యతలు అప్పగించడానికి ఇచ్చాడు గనక, మనం ఉద్యోగాలు చేయడానికి, లేకపోతే లోకంలో మనకి ఇంకా మన వాళ్ళందరితో కలిసి జీవించడానికి, ఇన్ని కారణాలు మనం చెప్తామేమో ఒకవేళ. ఎందుకు బతికించాడు అంటే, మరి బాగలేని వాళ్ళకి సేవ చేయడానికి, నాకు అప్పగించిన బాధ్యతలను నేను ముగించడానికి, ఇంకా 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 ఎన్నో కారణాలుగా మనం చెప్పుకోవడానికి మానవులుగా చెప్పొచ్చు. బట్ దేవుడు ఏమంటున్నాడంటే, ఎందుకు మనల్ని పాత సంవత్సరంలో నుంచి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, నూతన సంవత్సరంలోనికి, పాత సంవత్సరంలో నుంచి, పాత జీవితంలో నుండి, ఆ చీకటిలో నుండి, ఆ యొక్క మరి మనలో ఇంకా ఏవేవి అయితే చీకటికి సంబంధించిన మరి గుణాలు ఉన్నాయో వాటిలో నుంచి కూడా మనల్ని విడుదలనిచ్చి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, తన వాక్యపు వెలుగులోనికి, తన సన్నిధిలోనికి కదా. ఎన్ని రెండు కూడా ఇప్పుడు ఆయన మనకి ఫిజికల్ గా ప్లస్ మరి స్పిరిచువల్ గా కూడా అన్ని విధాలా నూతన పరిచాడు. మనల్ని పరుస్తూనే ఉంటాడు ప్రతిరోజు కూడాను. ఆయన ఏ రోజు కూడా మనల్ని నూతన పరచకుండా ఉండడు. మరి ఒక తల్లి తన బిడ్డలకు ప్రతిరోజు ఏం చేస్తుందండి, నూతనమైన వస్త్రాలు ధరింప, మంచిగా స్నానం చేయించి, మంచిగా తయారు చేయించి, స్కూల్కి పంపే ఏజ్ అయితే స్కూల్, లేదు ఇంట్లో ఉండే బిడ్డ అయితే ఇంట్లో, ఏది ఏమైనా ఫ్రెష్ గా మాత్రం తయారు చేయడం తల్లి బాధ్యతగా చేస్తా ఉంటారు. మరి మన తండ్రి, పరలోకపు తండ్రి మనకి రక్షణ వస్త్రాలు ఇచ్చాడు, సంతోష వస్త్రాలు ఇచ్చాడు. ఇక నూతనంగా మరి ఏమేమి ఆయన ఇవ్వాలనుకున్నాడో భూమి మీద మనకి అన్ని ఇచ్చి, భూమి మీద మనం ఎందుకు ఉన్నామయ్యా అంటే,
మరి ఆయనకు యాజకులుగా మరి ఇక్కడ మనం యాజక వంశములో ఏర్పరచబడిన బిడ్డలంగా యాజక సమూహం. యాజకుల యొక్క డ్యూటీ ఏంటి? పాత నిబంధనలో చూస్తే యాజకుల యొక్క డ్యూటీ దేవుని యొక్క వాక్యం వాళ్ళకి ప్రకటించడం, ఇశ్రాయేలీ జనాలకి. ప్లస్ వాళ్ళ యొక్క పాపాలు, మరి వాళ్ళ యొక్క అర్పణలు అన్ని కూడా దేవునికి తిరిగి సమర్పించడానికి మధ్యగా వాళ్ళు ఉన్నారు, ప్రజలకు ఇటు దేవునికి. ఇప్పుడు నిన్ను నన్ను, ఇప్పుడున్న మన ప్రజలు, మన చుట్టూ ఉన్న వారికి, మన కుటుంబాలలో గాని ఎక్కడ గాని ఇతరులకు మధ్యలో మనల్ని పెట్టాడు దేవుడు. ఆయన యొక్క గుణగణాలను మనము ప్రకటించడానికి, మరి ప్రచురించడానికి మనము అక్కడ ఏర్పాటు చేయబడ్డ బిడ్డలంగా ఉంటున్నాం. కాబట్టి మనము మరి ఈ లోకంలో ఎలాగున్నాము, నిజంగా మరి ఆయన యొక్క వెలుగుని ప్రతిబింబించే బిడ్డలంగా మనం ఉన్నామా? అలా ఉండకపోతే మరి మనల్ని నూతన పరిచే దేవుడు ఆయన. ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఆయన రక్తం మనకి నూతన పరిచే రక్తంగా మనకి ఆయన అనుగ్రహించి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఆయన మార్గంలో, నూతన మార్గం ఆయన మార్గం. ఏ మార్గం అండి? నూతన మార్గమే, కానీ ఇరుకు మార్గమే. కానీ మరి ఏది ఏమైనా మనం ఈ లోకంలో నుంచి మనము వేరు చేయబడ్డ బిడ్డలంగా ఉన్నాము అంటే నిజంగా మరి ఆనాడు యేసయ్య ఈ లోకంలోనికి వచ్చి మరి తన బోధలు, తన యొక్క సేవ అంతా కూడా మనం చూస్తున్నాం. అలాగే మరి మనము ఇప్పుడు మొదటి నుంచి కూడా శిష్యులు ఎలాగైతే ఆయనని వెంబడించారు, ఆయన వెంబడించు వారికే ఆయన బోధ. నిజముగా మరి ఆయనని వెంబడించువారు ఆ 12 మంది శిష్యులు వెంబడించారు. అందులో 11 మంది మాత్రమే మరి ఆయన బోధను ఆస్వాదించి ఆ బోధలో కట్టబడి మరి ఆ బోధను మరి ఇతరులకు వాళ్ళు ప్రకటించి, మరియు మరి వాళ్ళ ప్రాణాలు కూడా యేసయ్య వలనే మరి వారి యొక్క స్వభావాలు మార్చబడి ఆ రీతిగా ఆయనని వెంబడించిన బిడ్డలుగా మనం చూస్తున్నాం. అన్నీ నూతన పరచబడుతున్నాయి. మనం కూడా ఎంతవరకు నూతన పరచబడ్డాము? ఆల్రెడీ 4 days అయిపోయింది మనము మరి ఈ భూమి మీదకి ఈ మన కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టబడి కదా. 2వ పేతురు మరి రాస్తా ఉన్నారు ఈ మాటలు కూడా చూద్దాం. 2వ పేతురు పత్రికలో 1వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నానండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న ప్రభుత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము ఈ కొత్త సంవత్సరంలోకి ప్రవేశపెట్టబడిన తర్వాత మనందరం కూడా ఏంటి మొట్టమొదటిగా కోరుకుంటాం? మనము ప్రార్థనలో, దేవుని సన్నిధిలో, వాచ్ నైట్ సర్వీస్ లో ఉంటాం. ఇంకా నువ్వు నాతో మాట్లాడు ప్రభువా కదా. అందరం కూడా అదే, నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, నాకు వాగ్దానం దయచేయి ప్రభువా, నాకు వాగ్దానం దయచేయి. ఏ వాగ్దానం నా చేతికి ఇస్తావో అని చాలా ఆతృతగా, చాలా మరి సంతోషంలో మరి కనిపెట్టే బిడ్డలంగా, ఆశించే బిడ్డలంగా అందరంతే. ప్రతి క్రైస్తవుడు అనబడినవాడు ఆ చర్చికి అటెండ్ అయిన తర్వాత ఫస్ట్ నాతో ఏం మాట్లాడతాడు దేవుడు ఈ సంవత్సరంలో, ఏమి నాకు ఇవ్వబోతున్నాడు అని చెప్పి ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ రాగానే మనం ఏం చేస్తాం? వాగ్దానాల కొరకు ఎదురు చూస్తుంటాం ఎంతో ఆశతో. మరి ఆ వాగ్దానాలను తీసుకుంటాం. ఇక్కడ ఈ చదవబడిన వాక్యము మరి మళ్ళొకసారి చూస్తే, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు ఏమిచ్చాడండి? అమూల్యములను అత్యధికములను నైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు.
ఆయన ఇస్తున్నాడు వాగ్దానాలు, అమూల్యమైన వాగ్దానాలు. వాగ్దానాలు అంటే మామూలు కాదు, చాలా గొప్పవి. అమూల్యమైన వాగ్దానాలు ఆయన మనకి ఇస్తున్నాడు. తీసుకున్న తర్వాత మరి ఎందుకు ఇస్తున్నాడు? దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును, చూసారు కదా, ఒక్కొక్క మాట మెల్లగా చూద్దాం. దురాశను అనుసరించుట వలన, అవును, మనకి మంచి ఆశల కంటే దురాశలు సాతానుడు గారు కల్పిస్తా ఉంటాడు కొన్ని కదా. ఆ దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా, వాగ్దానాలు ఏం చేస్తాయి మనకి? ఈ భ్రష్టత్వం నుండి మనల్ని తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు, దేవుని యొక్క స్వభావాన్ని మనం కలిగి జీవించాలని, దేవుని స్వరూపాన్ని మనలో పొందుపరుచుకోవాలని ఈ వాగ్దానాలు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు మనకి? అన్ని వాగ్దానాలు తీసుకుంటాము. తీసుకున్న వాగ్దానాల ద్వారా వాగ్దానాలు చేసే మేలు ఏంటయ్యా అంటే ఇక్కడ మనకి రాయబడింది. మనము దురాశను అనుసరించకుండానే, మరి లోకంలో మరి మనం జీవిస్తున్నాము కరెక్టే, కానీ లోకమందున్న భ్రష్టత్వాన్ని ఈ వాగ్దాన మూలముగా మీరు మనం తప్పించుకోవాలి. ఏదైతే శోధనలు, ఏదైతే చెడు, ఏదైతే మనల్ని భక్తిలో నుంచి, మనల్ని ఆయన సన్నిధిలో నుంచి దూరం చేసేది ఏదైనా గాని గాక, వాటి నుంచి మనము తప్పించబడాలి అని మనకి వాగ్దానాలు ఆయన, అమూల్యమైన వాగ్దానాలు ఆయన మనకి ఇస్తా ఉన్నాడు. ఒక్కొక్కళ్ళకి ఇచ్చిన, ఎక్కడ కూడా మరి ఒక్కొక్క వాగ్దానం తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము, సంతోషిస్తాము, స్తుతిస్తాము, కరెక్టే. ఆ వాగ్దానాల ద్వారా ఎంతమంది ప్రాక్టికల్ గా మనము ఆ వాగ్దానాలని మనం సొంతం చేసుకుంటున్నాం, వాటిని మనము అనుభవిస్తున్నాం. ఇచ్చిన వాగ్దానాన్ని ఒక నెల రోజులు జ్ఞాపకం పెట్టుకుంటే సంతోషం, అది మళ్ళీ మర్చిపోతాం. ఇశ్రాయేలు ప్రజలు అదే చేశారు. ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతాలు జీవితంలో మనకు కలగలేదా? నాకు కలిగినాయి జీవితంలో అనేక అద్భుతాలు. ఏ రోజుకి ఆ రోజు బ్రతికుండడం ఒక అద్భుతం అండి. నిజంగా ప్రాణం నిలబడుతున్నాడు దేవుడు అంటే అద్భుతమే. ఆరోగ్యం ఇచ్చాడు అంటే అది అద్భుతమే. ఏది ఆయన కార్యాలన్నీ నూతనమే. ఏ రోజుకి ఆ రోజు నిన్ను నన్ను నూతన పరుస్తున్నాడు. తన ఆత్మ చేత మనల్ని శుద్ధీకరిస్తూ, వాక్యం చేత బలపరుస్తూ, విశ్వాసాన్ని స్థిరపరుస్తూ, దేవుడు అన్ని కార్యాలు మన పక్షాన చేస్తున్నప్పుడు మనం తీసుకున్న ఆ వాగ్దానం ద్వారా మరి మనము ఈ భ్రష్టత్వం నుంచి ఏమవ్వాలి? తప్పించబడుతూ దేవ స్వభావమునందు పాలివారగునట్లు, ఇక్కడ మనం ఆయన స్వరూపములోనికి మార్చబడుతున్నామా? వాగ్దానం తీసుకున్న నీవు, నేను, ప్రతి ఒక్కరం కూడా రెండు అంశాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఒకటి, లోకంలోనున్న భ్రష్టత్వం నుండి మనం తప్పించబడుతున్నామా? అసలు నిజంగా వాగ్దానము మరి అవి ఎప్పటికీ ఎవర్ ఫ్రెష్. వాగ్దానం ఫేడ్ అయిపోదు. నాకు మొట్టమొదట అంటే దేవునిలోకి ఇంకా పూర్తిగా క్రైస్తవురాలనే. ఒకప్పుడు చిన్నతనంలో మరి ఆ వాగ్దానాలు తీసుకుంటూ వస్తున్నాం కదా, ఇక ఈ సంవత్సరంకి ఇది ఫేడ్ అయిపోయింది అనుకుంటాం. ఇప్పుడు ఏ మెడిసిన్ అయినా కానీ ఎక్స్పైరీ డేట్ ఉంది కదండి. ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటది, కానీ వాగ్దానానికి ఉందా? ఆయనకు అంతము లేని దేవుడు ఆయనే. మరి మన చేతికి ఆ రూపంగా మనకి ఆయన ఏది మనకి లోపమో దానిని మనకు ఆయన అనుగ్రహించి ఆ వాగ్దాన రూపంగా ఆయన మనలోకి వస్తున్నాడు. ఆయన శక్తిని ఇస్తాడు. మనం జయిస్తామా? అది మనం దాన్ని స్వాధీనపరుచుకునే బాధ్యత నీది, నాది. ఎలాగా స్వాధీనపరుచుకుంటాము? వాగ్దానాన్ని మర్చిపోతే ఎలాగా? వాగ్దానాన్ని మర్చిపోతాం చాలాసార్లు. మళ్ళీ అనుకుంటాము అది పోయిన సంవత్సరం ఇచ్చింది, అంతకు ముందు సంవత్సరం ఇచ్చింది. వాగ్దానాలన్నీ ఒకవేళ పెట్టుకున్నా కూడా జాగ్రత్తగా అవి మన హృదయంలో ఏమై ఉన్నాయి? మన హృదయంలో అవి పలక మీద వ్రాయబడుతున్నాయంట. దేవుడు అలా రాసి మనల్ని తన బిడ్డలుగా, తన యొక్క యాజకులంగా మరి శక్తిని మనకు అనుగ్రహించి, మనం ఎందుకయ్యా బ్రతుకున్నాం ఈనాడు అంటే ఆయనను ప్రకటించడానికి, ఆయనను చూపించడానికి, ఆయన యొద్దకు జనులను నడిపించడానికి,
ఒక మంచి డెసిగ్నేషన్, యాజకురాలుగా మనల్ని ఆయన నూతనంగా మరి ఆ పేరుతో పిలవాలని, ఆ పేరుతో మనం బ్రతకాలని. అందరు యాజకులే కదా, ఆయన నమ్మిన వాళ్ళందరూ కూడా మరి ఎవరము యాజకులమే. మరి అట్టి యాజకత్వం మనం ఎంత చేస్తున్నామా అనేది ప్రశ్న. ప్రతిరోజు ఆ వాగ్దానాన్ని దేవుని సన్నిధిలో పలుకుతూ ప్రార్థనలో మనం పోరాడాలి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ఆనాడు ఇశ్రాయేలీలకు మరి ఏం చేశాడు? ఆయన అద్భుతం చేసి ఐగుప్తు నుండి, చెర నుండి వారిని విడిపించి మహా అద్భుతాలతో అరణ్య ప్రవేశం చేయించి, అక్కడి నుంచి అక్కడ కూడా అద్భుతాలు జరిగించి, ఇంకా ఇంకా ఆజ్ఞలు ఇచ్చి, మరి శాసనాలు ఇచ్చి, మరి మోషే ద్వారా నడిపించి వాగ్దాన భూమికి ఆయన వారిని చేర్చాడు. వాగ్దాన భూమికి చేరారు. చేరిన తర్వాత మరి వాళ్ళు ఎలా దాన్ని స్వాధీనపరుచుకున్నారు? మొత్తం అంతా మనుషులందరినీ ఖాళీ చేసి దేవుడు నడిపించాడు వాళ్ళని. ఎక్కడ జనాలు అక్కడ ఉన్నారు, ఎన్ని రకాలైన ప్రజలు ఉన్నారు అక్కడ, కనానీయులు, ఇంకా రకరకాల 7-8 పేర్లు ఉంటాయి అక్కడ కదా మనకి. మరి వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళతో యుద్ధం చేయాలి. వాళ్ళు యుద్ధం చేసి మరి యెహోషువ ప్రతిరోజు యుద్ధాలు చేస్తూ ఆ రాజుల్ని చంపాడు, ఈ రాజుల్ని చంపాడు, ఆ జనాల్ని చంపాడు, వాళ్ళని అవన్నీ వీళ్ళు ఆక్రమించుకున్నారు. సో మనకి భూమిని ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు ఆయన. ఇచ్చిన తర్వాత దాన్ని మనం ఎలా స్వాధీనపరచుకోవాలి అంటే యుద్ధం చేసి. ఇప్పుడు వాళ్ళు ఫిజికల్ గా ఆ వాగ్దాన భూమిని స్వంతంత్రించుకోవడానికి యుద్ధాలు జరిగారు. యుద్ధాలు చేసి అక్కడున్న ప్రజల్ని మరి వాళ్ళు మట్టు పెట్టి, మరి వాళ్ళు కట్టించిన గృహాల్లోనే వాళ్ళు వేసిన చెట్ల ఫలాలు అనుభవిస్తూ, మరి వాళ్ళు తవ్విన బావుల నీళ్లు త్రాగుతూ, మరి ఇవన్నీ కూడాను వాళ్ళు అనుభవించారు ఆ భూమి మీద. అది వాగ్దాన భూమి, పాలు తేనెలు ప్రవహించు మరి వాగ్దాన భూమి. ఇప్పుడు మన వాగ్దాన భూమి ఏది? వాళ్ళకి అది ఆ వాగ్దాన భూమి. వాళ్ళు రావడానికి వాళ్ళు అక్కడ యుద్ధం చేసి మరి వాళ్ళు ఆన్ని ఆక్రమించుకున్నారు. మరి మన సంగతి ఏంటి? ఇప్పుడు మనం ఎక్కడికి? వాగ్దాన భూమికి వెళ్ళాలి కదా. మన వాగ్దాన భూమి పరలోక రాజ్యం, దేవుని నూతనమైన యెరూషలేము, నూతనమైన ఆయన చేస్తున్నాడు. మరి సమస్తమును ఆయన నూతన పరుస్తున్నాను అన్నాడు కదా. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము, అక్కడికి మనం మళ్ళీ వెళ్ళబోతున్నాము కదా. అరే ఆ 5వ వచనం 21వ ప్రకటన గ్రంథంలో, అప్పుడు సింహాసనాసీనుడైన ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి. సమస్తమును నూతనమైనవిగా చేసే దేవుడు మన దేవుడు. నిన్ను నన్ను అక్కడున్న మరి సమస్తాన్ని కూడాను, అసలు ఇక సృష్టి అంతా కూడాను, అసలు బైబిల్ ప్రారంభమే ఆయన నూతన కార్యంతో ప్రారంభించాడు. చీకటిని వెలుగుని వేరు చేయడం, భూమిని సముద్రాన్ని వేరు చేయడం, ఇవన్నీ కూడా పాతవా? అన్ని నూతనమే. ఆయన నూతనంతోనే స్టార్టెడ్ బైబిల్, మళ్ళీ నూతనంతోనే ఎండింగ్ బైబిల్. మధ్య అంతా కూడాను మరి బైబిల్ మొత్తం కూడాను ఆయన పేజ్ బై పేజ్ కూడా చేసే కార్యాలన్నీ కూడా నూతనమైనవే. మనకు ఒక్కొక్క సంవత్సరం రాగానే నూతనమని బాగా కాన్సన్ట్రేట్ చేస్తాం దాని మీద. బట్ ఎవ్రీడే నీ ఊపిరి నూతన పరుస్తున్నాడు, నిన్ను నూతన పరుస్తున్నాడు దేవుడు. మరి ఆయన బిడ్డగా ఇంకా ఇంకా ఆయనకి దగ్గరగా జీవించడానికి మరి మనం ఒక మెట్టు ఎక్కుతున్నాం, ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కుతున్నాము. ఎక్కి ఎక్కడికి? పరలోకానికి వెళ్ళాలి, ఎక్కాలి. ఎక్కేటప్పుడు మరి ఆయన చెయ్యి సహాయం లేకుండా, అంటే పరిశుద్ధాత్మని నడిపింపు, పరిశుద్ధాత్మని గైడెన్స్ లేకుండా నువ్వు ఏమీ ఊపిరి కూడా తీసుకోలేవు. కనుకనే నిత్యము మనం ఆయనకి మన యొక్క ఈ దిన కార్యక్రమాలలో మనము ఏ డస్ట్ మన మీద వచ్చినా, ఏ చిన్న పాపమో ఏదో, మనము దాని నుండి దేవుని దగ్గర మనము నూతన పరచబడుటకు మనల్ని మనము ప్రతి ఉదయం కూడా ఆయనకి మనల్ని సమర్పించుకోవాలి. అవును, అది నూతనంగా మనము చెయ్యాలి. చేస్తూనే
మనము మన ఆత్మీయ జీవితంలో నడకను ప్రారంభం చేద్దాము. నిజంగా మరి పేతురు గారు చెప్పిన రీతిగా దేవుడు మనకిచ్చే వాగ్దానాలు అమూల్యములు. మరి ఆ వాగ్దానాల మూలంగా మనము ఈ దురాశలను, ఈ లోక భ్రష్టత్వం నుండి తప్పించబడి మరి దేవుని స్వభావం ఏంటండి? ఆయన స్వభావము ప్రేమ, ఆయన స్వభావము క్షమ. ఈ రెండే చాలా ప్రాముఖ్యము. మరి ఆయన స్వభావము ఓర్పు, ఆయన స్వభావము దయ, ఆయన స్వభావంలో ఏది తక్కువ లేదు. అన్ని మరి మనలో ఎంతవరకు పొదుగుతున్నాము, ఎన్ని గుణాలు మనం మనలో నుంచి ఇతరులకు దయ చూపిస్తున్నామా, దీర్ఘశాంతం చూపిస్తున్నామా, మన ఇంటి వాళ్ళకు చూపిస్తున్నామా, కనీసం ఇంకా దాన్ని ప్రాక్టికల్ గా మనం చేయకుండా మరి ఇప్పుడు ఒక ప్రతిష్ఠ చేసుకోవాలి. నిన్ను నన్ను మనం అందరం కూడాను నూతనంగా ఆయన అయితే వాగ్దానాలు ఇచ్చాడు. ఇప్పుడు నూతనంగా నువ్వు నేనేం చేయాలయ్యా అంటే మంచి తీర్మానము, నిర్ణయాలు మనం తీసుకొని శపథం చేయాలి. ఇప్పుడు చూడండి, ఏదన్నా ప్లెడ్జ్ అంటారు కదా, ఒక సమయంలో ఇప్పుడు డాక్టర్స్ కానీ లేకపోతే నర్సెస్ కానీ వాళ్ళ ట్రైనింగ్ స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ కూడా ఏముంటది, ఒక ప్లెడ్జ్ అనేది ఉంటది. నేను ఇలాగా ఇక నుంచి అని చెప్తారు. మరి అదే సైనికుడు, మరి యుద్ధంలో వెళ్ళే సైనికునికి ఒక ప్లెడ్జ్ ఉంటది. ప్రతి ఒక్కరికి కూడాను ఒక ప్లెడ్జ్ దేవుని ఎదుట నీవు నేను మరి ఈ రోజున మరి నూతనంగా మనం ఆయనకి మనము ఒక మాట ఇవ్వాలి. మరి అసలు మన మాటలేమో నిలవవాయి. ఆయన ఒక్క మాటలే ఆయన్నే చూస్తాము. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే నమ్మదగిన దేవుడు అంటాం. కరెక్ట్, 100%, ఇంకా ఎక్కువనే. ఆయన ఏదైనా సరే మనం లేకపోయినా కానీ ఆయన ఇచ్చిన మాట నెరవేర్చే దేవుడుగా మనం చూస్తున్నాం ఆయనని. ఎందుకంటే మనకు తెలుసు. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఆ అబ్రహాం గారి యొక్క దినాలలో మరి అబ్రహాం గారికే ఇచ్చాడు ఒక వాగ్దానం. మనకు తెలిసిన వాగ్దానం, మేము ఎప్పుడు చెప్పుకునే వాగ్దానం ఏంటండి? ఆయనకి కుమారులు లేరు, సంతానం ఇస్తాను అనే వాగ్దానం మరి ఎన్నో సంవత్సరాలకి అది నెరవేరడం, అది ఆయన బ్రతికుండగా నెరవేరింది కదా. అయితే మరి ఇంకొక వాగ్దానం, ఆయన చెప్పే వాగ్దానం ఉంది ఇక్కడ. ఏమనంటే ఆదికాండం 15వ అధ్యాయంలో 11 నుంచి 15 వరకు చూస్తే అక్కడ మరి నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. ఉంటాడా అబ్రహాం అన్ని 100 సంవత్సరాలు? లేడు మరి. కానీ దేవుని మాట అంటే మాటే. నీ సంతతి వారు, మనం చూడకపోయినా కూడా మనకిచ్చిన వాగ్దానాలు మన యందు నెరవేర్చలేక మనం మరి వాటిని సొంతం చేసుకోలేక కొన్నిసార్లు తడబడ్డా, కానీ దేవుడు తన మాట ఇచ్చాడు అని అంటే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చే దేవుడు. మరి అలాగా మరి తన సంతతి వారిని తీసుకెళ్లి ఐగుప్తులో పెట్టి వాళ్ళు శ్రమల వారు 400 సంవత్సరాలు అంటే కరెక్ట్ గా ఆయన కాలములు సమయములు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. నిజంగా మరి ఆయన ఆ కాలము అయిన తర్వాత మరి వాళ్ళని ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఇక్కడ మనం చూస్తాము. వాళ్ళు ఏం చేశారు? నిర్గమాకాండంలో 25 వచనంకి 25వ అధ్యాయంలో చూస్తే అనేక దినములు జరిగిన పిమ్మట, అంటే వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయి, ఇప్పుడు యోసేపు ఉన్న టైంలో కాకుండా, అప్పుడున్న రాజు కాకుండా వేరే కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపు వాళ్ళ బ్రదర్స్ అందరు కూడా కాలం తీరి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వచ్చిన కొత్త జనాంగము మరి జనాలు చాలా మరి ఇంక్రీజ్ అయ్యి మరి వాళ్ళు ప్రజలందరూ కూడాను మరి గొప్ప సమూహంగా వాళ్ళని ఆశీర్వదించాడు దేవుడు, సంతానాన్ని. అక్కడ వాళ్ళు పెద్ద జనాంగం అయ్యారు. అంతవరకు ఆయన చూశాడు. అయితే వాళ్ళు వెట్టి పనులు చేయడానికి మరి అక్కడున్న రాజు వీళ్ళని చాలా హింసించాడు. వాళ్ళు అప్పుడు ఆ వెట్టి పనులు చేస్తూ ఏం చేశారు? మొర పెట్టుచుండగా వెట్టి పనులను బట్టి వారేం చేశారు? దేవునికి మొర పెట్టారు.
కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. మరి ఈ వాక్యము ఇశ్రాయేలులకు దేవుడు ఎప్పుడో వాగ్దానం చేశాడు కదండి. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అది. కానీ నెరవేర్పు ఎప్పుడు వచ్చిందయ్యా అంటే, ఇప్పుడున్న జనాంగం ఏం చేస్తే మొర పెడితే. అక్కడ మరి మన వాగ్దానాలు నెరవేర్చబడడానికి ఒక ఆ దారి ఏంటంటే, నెరవేర్చబడాలని మన ఆశ. ఈ రోజు ఒక వాగ్దానం తీసుకున్నాం, అది నెరవేర్చబడటానికి మనం రోజు ఏం చేయాలి? మొర పెట్టాలి. అదొక మార్గం. మొర పెట్టి మరి ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాము. అక్కడ వాళ్ళు ఏం చేశారు? వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవడానికి యుద్ధం చేశారు. చేసి ఆ భూమిని వాళ్ళు స్వతంత్రించుకున్నారు. ఆ భూమిలో వాళ్ళు నివసించారు. ఇప్పుడు మనము ఆత్మీయంగా ఏం చేయాలి? మనకిచ్చిన వాగ్దానాలని మనం సొంతం చేసుకోవడానికి మనం మొర పెట్టే బిడ్డలంగా ఉండాలి. ఆ మొర దేవుడు ఆలకించి మరి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని ఆ స్థాయిలో, వాగ్దానము మరి నెరవేర్చబడే స్థాయికి మనల్ని ఎదిగింపజేసే దేవుడు. ఏ రోజుకి ఆ రోజు పుట్టిన బిడ్డ ఏ రీతిగా ఎదుగుతుందో అలాగే ఆత్మీయ జీవితంలో మనము ఇన్ని సంవత్సరాలు, నూతన సంవత్సరాలు వస్తా ఉన్నాయి. 1 by 1 ఒకదాని మీద ఒకటి స్టెప్ బై స్టెప్ మనం పైకి వస్తున్నాం. మన వయసు పెరుగుతుంది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎంతవరకు ఎదిగాము, ఎన్నెన్ని పాత గుణాలు మనలో నుంచి కంప్లీట్ గా మనం వాటిని ఛేదించాము, అంటే చంపాము. కరెక్టే. శరీర రీతిగా మనకున్న ఆత్మతో పోరాడుతూ ఉంటాయి శరీర కార్యాలు. అందుకే మనము ఈ శరీర కార్యాలను ఏం చేయాలి? చంపాలి అని కూడా మనం చూసుకున్నాం. ఇదివరకు కూడా మరి చెప్పుకున్నాం ఈ మాట. అది కొలస్సీ పత్రికలో మనం చూస్తే 3వ అధ్యాయము 5వ వచనం, మన శరీర రీతిగా అన్నమాట. కావున భూమి మీదున్న మీ అవయవములను, ఎవరికి వాళ్ళమే మన అవయవాలనే మనం జయించాలి. ఎలా జయించాలి? ఆ అవయవాలు ఏం చేయబోతున్నాయి? మన కీడు చేయడానికి కూడా. అన్ని అవయవాలు మేలు కొరకే దేవుడిచ్చాడు. కానీ సాతాను యొక్క ప్రేరణతో, మన దురాశతో, అది ముందు మన దురాశ ఉంటది అక్కడ, దాంతో సాతానుడు మన లోపలికి వచ్చి మన ద్వారా ఈ యొక్క అపవిత్రమైన కార్యాలు మరి చేయించి మనని ప్రభువుకి దూరం చేయడం. ఇవి మనం ఏం చేయాలి? మన వాగ్దానం నెరవేర్చబడాలి అని అంటే, మనం యాజ్ ఇట్ ఈజ్ గా ఉండి, మనకు కోపం ఉండి, మనకు అసూయ ఉండి, మనకి పగ ఉండి, మనకి ద్వేషం ఉండి, మనకి ఇంకా రకరకాల యొక్క మరి ధనాశ ఉండి, ఇంకా దురాశలు ఉండి, వీటన్నిటితో మనం వాగ్దానం ఎలా స్వతంత్రించుకుంటాం? ఊరికనే వాగ్దానం ఇచ్చాడు దేవుడని హ్యాపీగా ఎగరటం కాదు. కానీ మరి వాటిని మనం స్వతంత్రించుకొని ప్రాక్టికల్ గా జీవించాలి అనేది ప్రభు యొక్క కోరిక. కాబట్టి మనం ఏం చేయాలి అనంటే, భూమి మీదనున్న మీ అవయవములను, అనగా జారత్వము, అపవిత్రత, అది ఏదైనా కావచ్చు, అబద్ధం కావచ్చు, అది కూడా అన్ని అపవిత్రమైన సంబంధమైన మరి ప్రతిదీ కూడా అపవిత్రమే, దేవునికి పరిశుద్ధం కానిదన్లా. మరి ఆయన వెలుగులో లేకుండా చీకటి కార్యాలు అని కూడా మనం చూస్తాం. చీకటి కార్యాలు కూడా ఎన్నో మరి ఈ దుష్టత్వము, ఆగ్రహము, దూషణ, ఇవన్నీ కూడాను మరి మనం ఏం చేయాలి? ధనాపేక్ష, దురాశ, విగ్రహారాధన, వీటిని చంపివేయుడి. ఏమాత్రం కూడా కనికరం లేకుండా చంపాలి అని దేవుని ఆజ్ఞ. చంపితేనే మళ్ళీ లెగవు. కానీ చంపుతున్నామా, లేకపోతే కాంప్రమైజ్ అయ్యి వాటితో ఏదో ఒకటి పర్వాలేదులే, ఒక బలహీనత, మరి దాన్ని నేను తీసేసుకోలేను, లేకపోతే నువ్వే తీసేసుకోలేవు, నేను తీసేసుకోలేను, కానీ తీసేవాడు ఒక్కడికి మనం అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి వాటిని మనం తీసేయి అని చెప్పి ఆయనను అడిగి మనం కూడా కృషి చేస్తేనే అవి తీసేయబడతాయి. మన కృషి లేకుండా, మన ఇష్టం లేకుండా దేవుడేమి చేయడు. మనకంత స్వతంత్రం ఇచ్చాడు మరి దేవుడు.
కాబట్టే మరి ఈ వాగ్దానాలను మనకిష్టము ఎంతో మరి ఆ ప్రాచీన స్వభావము ఇంకా అబద్ధము ఇంకా కూడా మరి మనలో దుష్టత్వము దూషణ బూతులు ఆ ఇవన్నీ కంటిన్యూ అవుతా ఉన్నాయా? కోపం వస్తే ఏం మాట్లాడేది తెలీదు, ఏది విసిరేసేది తెలీదు. ఇంకా తర్వాత నాకు అంత కోపం ఉంది అనేసి మా అమ్మ వాళ్ళకు మా అమ్మకుంది ఆ బ్లడ్డే నాలో ఉందంటే ఆ బ్లడ్ కాదు ఇప్పుడు మనలో ఉన్నది. మనం పేరెంట్స్ ని ఎప్పుడు కూడా మరి తీసుకురావద్దు కారణానికి వాళ్ళ బ్లడ్ కదండి అని. వాళ్ళ బ్లడ్ ఎక్కడ ఉంటది ఇప్పుడు? దేవునిలోకి వచ్చి నువ్వు కడగబడిన తర్వాత నీవు యేసుక్రీస్తు యొక్క బ్లడ్ కలిగిన బిడ్డ, ఆ బ్లడ్ తో శుద్ధీకరించబడిన బిడ్డలం. కాబట్టి మనలో ఇంకా పాత ఏదున్నా అది మా తండ్రి నుంచి వచ్చింది లేకపోతే తల్లి నుంచి వచ్చింది ఈ గుణం అనటానికి ఇప్పుడు మనం నూతన పరచబడిన బిడ్డలం, రక్తము చేత కడగబడి నూతన పరచబడిన బిడ్డలం కనుక మరి మనము ఆ యొక్క వాగ్దానాలను మనం ఎలాగా మరి స్వతంత్రించుకోవాలి, దేవుని స్వభావాన్ని ఎలాగా మనం సంతరించుకోవాలి. ఆ స్వభావం పొందే శక్తి మనకు లేదు, కానీ మనం పాపానికి దూరంగా జీవించాలని మనకు బోధిస్తున్న వాక్యానికి విధేయులమైతే మరి పరిశుద్ధాత్ముడు మనకి శక్తినిచ్చి మరి ఆ పాపాన్ని నుండి మనల్ని దూరపరిచి దేవుని స్వభావం మనకు ఒకటొకటిగా మనలో కలుగజేస్తా ఉంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం పౌలు గారు, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. ఇప్పుడు నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనం ఈ రోజు నుండి ఇక మనం ఎప్పటికీ కూడాను ప్రభువా నేను పరిశుద్ధంగానే జీవిస్తానయ్యా, ఈ అవయవాలు నీకే వాడబడతానికి, ఈ అవయవాలు నువ్వు చెప్పిన పనికే వాడబడటానికి, ఈ అవయవాలు నీ చిత్తానికే లోబడటానికి, ఈ అవయవాలు నీ ఆజ్ఞలకే లోబడటానికి మరి నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నానని మనము మరి పరిశుద్ధులంగా పవిత్రులంగా చేసుకుందాము అని రాశాడండి. మరి అలాగా మనం కూడా వాగ్దానములతో దేవుని భయముతో మనం పరిశుద్ధతను ఏం చేయాలి? సంపూర్తి చేసుకోవాలి. విశ్వాసాన్ని ఏం చేయాలి? సంపూర్తి చేసుకోవాలి. సహనాన్ని ఏం చేయాలి? దీర్ఘశాంతాన్ని ఏం చేయాలి? ఇంకా మనకున్నది కొంచెం కొంచెం ఉన్నది లేదంటలే, మన ప్రేమని సంపూర్తి అన్ని కూడా మెచ్యూరిటీకి రావాలి. మరి ఈయనంతా గడిచే లోపల మనము ఎంత ప్రాక్టికల్ గా ఒక్కొక్క గుణంలో సంపూర్తిని మనం బతికినంత కాలము కూడా చేస్తుంటేనే మరి ఆ ప్రాక్టికల్ గా పరిశుద్ధాత్ముడు మనలో నుండి మనకి ఆ నూతన ప్రవర్తన, ఆయనకి ఇష్టలముగా జీవించుటకు, అనేకులకు మేలుకరముగా మన మధ్యవర్తులంగా మనల్ని పెట్టాడు ఇప్పుడు యాజకులంగా. కాబట్టి ఆ పొజిషన్ ని బట్టి మనం సంతోషిస్తున్నాం, కరెక్టే. కానీ దానికి ఎంత మనము న్యాయం చేస్తున్నాము? ఆ ఇచ్చిన ఆధిక్యతను మనం యాజకులు అందరు యాజకులు అనేసినాడు. దేవుడిని నమ్మిన బిడ్డలందరం కూడా యాజకులే. మరి అలాంటప్పుడు మనము దేవునికి ఇటు మన ఎదురుగా ఉన్న బిడ్డలకి మధ్యగా మనం శుద్ధీకరించుకుంటూ ఇతరులను దేవుని సన్నిధికి నడిపించుతూ వాళ్ళ కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ మరి యాజకుడు ఏం చేశాడో అలాగే వాళ్ళని కూడా మంచి మార్గంలో నడవడానికి మనం మొక్కళ్ళని చెబితే కాదు కానీ మన జీవితాలే చదవబడటానికి మనం ప్రాక్టికల్ గా ప్రవర్తనలో ఆయనకి నచ్చిన బిడ్డలంగా, ఆయన గుణాతిశయములను మరి ప్రకటించే బిడ్డలంగా, వెలుగులో ఉన్న బిడ్డలంగా మరి చీకటి కార్యాలన్నిటినీ కూడా మనము ఏం చేయాలి? ధ్వంసం చేస్తూ మనలో మన ఇంటిలో మన చుట్టూ మరి ఇవన్నీ కూడాను మనం చేస్తే మన సంఘం ఎంతో మరి నూతన యెరూషలేము సిద్ధపడుతున్న రీతిగా ఎలా సిద్ధపడుతుంది? పెండ్లి కుమార్తెగా సిద్ధపడి మరి ప్రభు రాకడకు ఎదుర్కోవడానికి మరి నూతన యెరూషలేముగా మనము ఉండడానికి మరి మనం సిద్ధపడదాం. ఒక్క మాట పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము
15, 16 వచనాలు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. గనుక మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు, మనం చదివేస్తాం ఈజీగా, కానీ సమస్త ప్రవర్తన అంటే చాలా కష్టమే. మరి నిజమే, మనంగా సమస్త ప్రవర్తనని శుద్ధీకరించుకోవటానికి కాదు, మనమే సమస్తాన్ని మనల్ని మనం ప్రతి నిమిషము ప్రతి గడియ ప్రభుతో అతి దగ్గర సన్నిహితంగా జీవించే జీవితం ప్రార్థన జీవితం. తో మొరపెట్టే అనుభవంలోకి రావాలి. మరి పెదవులతో 4 మాటలు టకటక చెప్పేస్తే అది ఆ ప్రార్థనకి మనకు వాగ్దానాలు నెరవేర్పుని మనం చూడలేము. కనుక మొరపెట్టే అనుభవం రావాలి. ఆ మొర కన్నీటి ప్రార్థన. ఆ కన్నీటి ప్రార్థనతో మనము ఇచ్చిన వాగ్దానాలన్నీ స్వతంత్రించుకునే బిడ్డలముగా మరి మనము ఉండడానికి, అనేకులకు కూడా మరి మనము ఈ నూతన సంవత్సరంలో మేలుకరమైన సంతోషకరమైన దేవుని తట్టుకు త్రిప్పేవారంగా మరి ఉండడానికి ప్రభువు మనకందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, గొప్ప దేవా, ఎంత ప్రేమగల దేవుడవు నాయన. మీ ప్రేమకు మీ కృపకు అంతము లేదు, కొలవలేము. మా ఎడల మీరు చూపిన ఈ గొప్ప ప్రేమతో ఈ నూతన సంవత్సరంలోనికి మాకందరికీ కుటుంబాలుగా నూతన సంవత్సరంలో అడుగుపెట్టే కృపనిచ్చావయ్యా. ఏ రీతిగా మరి మేము ఈ యొక్క నూతన సంవత్సరంలో ప్రభువా నిన్ను పోలిన బిడ్డలంగా, నీ స్వభావంను కలిగిన వారంగా అయ్యా, మరి దుష్టత్వము నుంచి తప్పించుకునే వారంగా మా అందరికీ నీవు ఇచ్చిన వాగ్దానాలను బట్టి, అమూల్యమైన వాగ్దానాలను బట్టి నీకు లెక్కలేని వందనాలు. ఈ వాగ్దాన నెరవేర్పును మేము పొందడానికి ప్రార్థనలో మేము పోరాడి అయ్యా వాటిని స్వతంత్రించుకొని తండ్రి నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చే బిడ్డలంగా మరి మా చుట్టూనున్న వారికి, కుటుంబానికి, సంఘానికి మేలుకరముగా ఆశీర్వాదకరముగా జీవించే వారముగా, యాజకులముగా నువ్వు పిలిచిన పిలుపుకు తగిన రీతిగా జీవించి నీ నామాన్ని ఘనపరిచే వారంగా ఉండడానికి మా శక్తి చాలదు గనక పరిశుద్ధాత్మ దేవా నీవే మాలోకి వచ్చి అందరిలోని నీ కార్యమును నెరవేర్చుకుని మమ్ములను ప్రభువా మరి నీ బిడ్డలుగా మేము మా వాగ్దాన భూమికి పరలోక రాజ్యానికి చేరడానికి కావలసిన మరి ప్రభువా ఈ యొక్క శక్తితో మమ్మల్ని నింపుతున్నందుకై, పరిశుద్ధతతో మమ్మల్ని నింపుతున్నందుకై, నీ స్వభావంతో మమ్మల్ని నింపుతున్నందుకై నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.